హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈరోజైతే నేను ముందుకి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చాను. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే మాకు తెలిసిన ఒక ఆంటీ వాళ్ళు ఉంటారు. అమ్మ వాళ్ళ ఇంట్లో రెంట్‌కి వచ్చారనమాట. ఒక 1½ ఇయర్ బ్యాక్. వాళ్ళు చాలా ఫన్నీగా ఉంటది. సో, వాళ్ళ గురించి జస్ట్ షేర్ చేసుకోవడం కోసమైతే ఈ వీడియో చేశాను. అంటే ఆంటీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఎవరెవరైతే ఉంటారంటే ఆంటీ, అంకులు, వాళ్ళ అబ్బాయి, కోడలు, వాళ్ళ మనవరాలు ఇంతమంది ఉంటారనమాట. వాళ్ళది డిఫరెంట్ నేచర్ అనమాట. ఎలా ఉంటుందంటే ప్రతి దానికి కూడా గుండెలు బాధేసేసుకుని అమ్మో దేవుడా రాముడా అనుకుంటా సాగతీస్తా. అంటే ఈవెన్ ఎట్లా అంటే ఒక చనిపోయిన దగ్గర రాగాలు తీస్తూ ఎలా ఏడుస్తూ బాధపడతారో ప్రతి చిన్న బిట్కి కూడా ఇంక అలానే ఉంటుందన్నమాట ఇంక వాళ్ళ ఇంట్లో. ఈవెన్ ఒకరోజు నేను మార్నింగ్ లేచేసరికి ఏడుపు వినిపించేస్తున్నాయి రాగాలు. ఏంటి అసలు ఏమైంది, అమ్మో ఎవరు అంటే వాళ్ళు వచ్చిన ఒక 4-5 డేస్కి అనుకుంటా. నేను అమ్మ వాళ్ళ ఇంటికి సండే టైంకి వెళ్తుంటాను కదా. సో లేచేసరికి ఇలా ఉంది, ఏంటి ఇలా అనిపిస్తున్నాయి, ఏంటా ఎవరా అని అనుకుంటే బయటకు వెళ్ళే టైంకి ఆవిడ ఆంటీ అనమాట. ఏంటా అని ఏంటి అసలు అని అడిగితే రీజన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ యాక్చువల్గా పంచాయతీ వాటర్ అవి 5కి వస్తుంటాయి కదా, అవి 5:20 అయినా సరే వాటర్ రాలేదంట. ఇక దేవుడా రావడా నీళ్ళు రాలేదమ్మో ఏం చేయాలమ్మో అదో ఇదో అంటే రాగాలు తెస్తా ఉందన్నమాట. సో నెక్స్ట్ అంటే ఎవ్రీ టాపిక్ అప్ టు బాటమ్ మార్నింగ్ 5కి లేచిన దగ్గర నుంచి నైట్ 10కో 9కో వాళ్ళు పడుకునే వరకు ఎవ్రీ పిట్టు కూడా అలానే ఉంటుంది. ఇంకా లేదు ఒక అన్నం మెత్తబడింది లేకపోతే అన్నం పలుకైంది, అమ్మో ఇవాళ అన్నం ఎట్లా అయింది, అమ్మో ఇదేంటమ్మో ఇదేం కర్మ, అమ్మో ఎట్లా తినాలమ్మో అది తినితో ఎవరికి ఇదే గోల. లేదు అంకుల్కి ఏదైనా ఒక కూరగాయలు తెమ్మని చెప్పింది, ఏదో ఒక రకం చెప్పింది లేకపోతే 2 రకాలు చెప్పింది. ఆయన ఏదన్నా అవి కొంచెం ఫ్రెష్గా లేవనో లేకపోతే రేట్ ఎక్కువ చెప్పారనో అదనో ఇదనో ఇంకా అనదర్ ఐటమ్ ఏదైనా తీసుకొచ్చారనుకోండి, ఇంక అంతే సంగతులు. ఇంకా అవి చెప్పానమ్మో మానవుడు ఇది తెచ్చాడమ్మో అసలు ఆ మాట ఎక్కడంటాడమ్మో చెప్పించేయకుండా చేశాడమ్మో అంటే దాన్ని అరగంట. ఇంతకీ అసలు ఏంటంటే వాళ్ళు ఇట్లా అనుకుంటూనే ఉంటారు, తిడతానే ఉంటారు, అందరూ ఒకళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు, రాగాలు తీస్తూనే ఉంటారు. అదొక సంతలా ఉంటుంది. ఏదైనా ఫంక్షన్లు వచ్చినా కానీ అట్టనే పొట్టుచేలు కట్టుకుని అట్ట రెడీ అయిపోతూనే ఉంటారు. ఈ పెళ్ళిళ్ళు ఏంటమ్మో ఈ ఫంక్షన్లు ఏంటమ్మో ఎలాగ చచ్చిపోతున్నారా దేవుడా రావుడా ఇవన్నీ ఉత్తుకోలేక సావాలి నాయన అనుకుంటా కూడా వెళ్తుంటారు. మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్ వస్తారంటే అమ్మ దేవుడా ఏం ఫంక్షన్లు అమ్మ, మనం ఏం చేస్తామమ్మా ఇలాంటి ఫంక్షన్లో ఇట్ట చేశారమ్మో అక్కడ ఆ అమ్మాయి పలకరించలేదు లేకపోతే వీళ్ళు పలకరించలేదు లేకపోతే ఇట్ట చేయింది అయ్యి ఎట్టయిందంట ఆ టాపిక్ గురించి మళ్ళీ కాసేపు అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటారా పోనీ ఆ అంకుల్కి ఆంటీకి రిలేషన్ ఉందంట. సో వాళ్ళు చుట్టాలు కాబట్టి ఒకే యాటిట్యూడ్ ఉందనుకోవచ్చు. ఆ కడుపుని పుట్టిన కొడుకు కాబట్టి వాళ్ళిద్దరిదే వాళ్ళ అబ్బాయికి వచ్చింది అనుకోవచ్చు ఆ రాగాలు గోళం. అసలు వండర్ ఏంటంటే బయట నుంచి వచ్చిన కోడలకు కూడా ఇది అలవాటైంది. వీళ్ళ దగ్గరికి వచ్చే 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయ్యి ఉంటుంది నాకు తెలిసి. ఆ అమ్మాయికి అదే నేచర్ వచ్చింది. ఆ బుడదానికి మాత్రం ఇంకా గుడ్లు పెట్టి చూస్తూ ఉంటుంది. మరి అది ఇంకో 4 ఏళ్ళు పోతే అది ఎట్ట తయారైద్దో తెలియదు కానీ ఇంట్లో మొత్తం అందరూ అదే బాప్త అయ్యేసరికి మెంటలు వచ్చేస్తుంది అనమాట. నాకైతే ఇప్పుడు నేను వాళ్ళని సారీ అండి ఫస్ట్ నేను మీకు క్లారిటీ ఇచ్చేది ఏంటంటే నేను వాళ్ళని ఇమిటేట్ చేయట్లేదు, వాళ్ళని కించపరచట్లేదు, లేకపోతే వాళ్ళేం డేంజరస్ ఫెలోస్ కాదు, లేకపోతే వాళ్ళేం పాపం ఇదైన వాళ్ళు కాదు. వాళ్ళని మ్యానుఫ్యాక్చరింగ్ భగవంతుడు అనేది అలా చేశాడు. వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ వాళ్ళ స్టైల్ కానీ ఇంకంతే ఉంటుంది. జీన్స్లో అలా వచ్చేస్తుంది. ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువ సాగదీస్తూ బాధపడిపోవటం అది నేనైతే పుట్టిన తర్వాత ఇప్పటివరకు చూడలేదు, వాళ్ళనే చూశాను అనమాట. నిజం చెప్పాలంటే వాళ్ళైతే ఇంకా వాళ్ళ మా అమ్మకేమో ఎక్కువ మా మెడిటేషన్లు ధ్యానాలు ప్రశాంతంగా ఉండాలి, ఏదో కింద భూలోకాన్ని వదిలేసేసి ఆవిడ కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్తే పై లోకాల్లో దేవుళ్ళు కనిపిస్తారు అవి చూడాలంటది. నేనంట కింద జరిగే దారుణాలు చూడవే తల్లి పైన ఎందుకు అంట. లేదు నేను పైన లోకాలే చూస్తాను కింద నేను చూడనంటది ఆవిడ. సో ఆవిడ ధ్యానం చేసుకోవడానికి దానికి వీళ్ళ రాగాలు ఏడుపులు గోళ్ళు డిస్టర్బెన్స్గా ఉంటుంది అని అమ్మ అయితే వాళ్ళని వెకేట్ చేయమని చెప్పింది. సో ఇల్లు దొరికే వరకు కూడా ఇదే రాగాలు ఇదే గోల ఇదే తంతు. మొత్తానికైతే ఒక 1 మంత్ 1.5 మంత్ బ్యాక్ అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే అది వేరే విషయం. బట్ ఏంటంటే ఇది ఫన్నీగా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను తప్ప వాళ్ళని ఏదో పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడానికని కాదు చేయటానికని కాదు, లేకపోతే చూసిన ప్రతి ఒక్కటి ఇట్లా నెగిటివ్గా ఇట్లా చెప్తారని అనుకోవద్దు దయచేసి. వాళ్ళు చాలా మంచి వాళ్ళు యాక్చువల్గా, కాకపోతే వాళ్ళ సిస్టమ్ అదనమాట అలా ఉంటారు. నేనైతే చాలా ఫన్నీగా ఎంజాయ్ చేసేదాన్ని వాళ్ళని. వాళ్ళ మాటలు కానీ ఏదైనా మాకు 5 మినిట్స్ వాళ్ళ ఇంట్లో సౌండ్ లేకపోతే నాకే బోర్గా ఉండేది. ఎప్పుడైనా సండే అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా నవ్వొస్తాయి అనమాట. సో పాపం చాలా మంచి వాళ్ళు. నేను జస్ట్ మీతో ఈ టైప్ పర్సన్స్ కూడా ఉంటారు. ప్రతి చిన్నదానికి ఇలా ఎమోషనల్ అయిపోతూ ప్రతిదానికి ఇలా చేసుకుంటూ ఉండేవాళ్ళు కూడా ఉంటారు అనేది నేను మీకు జస్ట్ ఒక వీడియో రూపంలో అయితే నేను మీకు చెప్తున్నాను తప్ప వేరే ఏం కాదు. అన్నీ షేర్ చేసుకుంటున్నట్టే ఇది కూడా ఒక ఫన్నీగా ఫీల్ అవుతూ నేను మీకైతే షేర్ చేసుకుంటున్నాను.
అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు నా వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.